ఏడిరో మనోడు మనోడు మాదిగోడు డక్కలోడు సిందోడు బైన్లోడు ఎరకలోడు ఏడిరో మనోడు అన్న మాదిగోడు ఈరోజు ఎక్కడికి వచ్చిండంటే ఇంతమంది మాదిగోళ్ళందరినీ నాయకులుగా వేదిక మీదికి ఈ ఈదుమూడి గ్రామం ఒకప్పుడు కొమ్మూరి విజయ్ కుమార్ మాదిగను అదే సోదర వాళ్ళు దళిత మహాసభ వేదిక మీదికి పిలువనందుకు కోపం వచ్చి తిరుగుబాటు చేసి కొమ్మూరి విజయ్ కుమార్ గారు తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు మాదిగల గతి చరిత్ర ఈరోజు దిశ మలిపిందని మనం ఈరోజు సగర్వంగా మనమందరము ఈరోజు ఆయనకు ఘనమైన నివాళి అర్పించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే వర్గీకరణ సాధించుకున్నామని అమ్మ మీరు రావాలి ఈదుమూడిలో పండగ చేసుకుందాం మనమని కృపన్న మమ్మల్ని నా భర్తను నన్ను ఆహ్వానించినప్పుడు మా సోదరులు గడ్డ యాదన్న మేమందరం కలిసి నిన్నటి నుండి ప్రయాణమై ఈ ఊరిని చూడాలని ఒక పుట్టిన ఊరికి కన్నతల్లి ఊరికి వచ్చినట్టు అదే ఆనందంతో నేను వచ్చాను. కొన్ని వందల వేల మంది లక్షల మంది మాదిగ ఉద్యమకారులు మాదిగ నాయకులు మగవాళ్ళు పనిచేయచ్చు కానీ ఎవరికి లేని అదృష్టం 70 లక్షల పైచిలకు ఉన్న మాదిగ సమాజంలో మేరీ మాదిగ కలకుంట్ల గౌరమ్మ కలకుంట్ల మేరీ మాదిగ చెప్పులు గుట్టే యాదయ్య బిడ్డకు ఎక్కడో రఘునాథపురం గ్రామం రాజపేట మండలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పుట్టిన ఒక మాదిగ ఆడబిడ్డకు ఆ ఘనత దక్కిందంటే ఆ మహనీయులు ఈ యొక్క ఈదుమూడి అన్నలు అవ్వలు అక్కలు ఇక్కడ వేదిక మీద కేక్ కట్ చేసిన వాళ్ళు నాకు ఇచ్చిన ఘనతగా అదృష్టంగా భావిస్తున్నాను. గర్వంగా కూడా వారికి అందరికీ ఈదుమూడి గ్రామ కమిటీకి ఈదుమూడిలో అన్నం పెట్టి ఉద్యమాన్ని నడిపించి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి నేను ఒక ఆడబిడ్డగా తల వంచి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈ జాతి గతి చరిత్రను ఈదుమూడి మార్చింది. కానీ ఒక నష్టం కూడా జరుగుతుంది. ఇప్పుడు కనకారావు గారు చాలా చాలా విషయాలు చెప్పాడు. అసలు నేను ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు అసలు ఎవరి కోసం ఈ పోరాటం చేశాము ఈ జాతికని ఈ 31 ఏళ్ల తర్వాత ఈరోజు మనం గుర్తు చేసుకుంటుంటే కష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు బాధలు ఆకలి అవమానాలే తప్ప సంతోషం పెరగని జీవితంలో ఈ యొక్క దండోర ఉద్యమంలో పోరాటంలో ఒక స్త్రీగా పురుషులతో పాటు సమంగా కలిసి పోరాటంలో భాగమయ్యాను. కానీ ఆ పడ్డ కష్టాలన్నిటినీ ఇప్పుడు నెమరు వేసుకుంటుంటే చాలా బాధేస్తుంది. ఆ బాధ నుంచి బయటికి రావాలంటే మనం కూడా సంతోషాన్ని పంచుకోవాలని అనుకున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పల్లెలన్నీ ఒక పచ్చని వాతావరణంతో మాది గూడాలు ఊరికి దూరంగా నెట్టేసిన ఈ అంటరాని గూడాలన్నీ ఒక పండగ వాతావరణంగా ఒక ఊరిలో ఒక పండగ చేసుకుంటే ఎంత సంబరంగా ఉంటుందో ఈ ఈదుమూడి గ్రామం ఈరోజు డప్పు తప్పళ్ళతోటి ఇప్పుడు బ్రహ్మన్న మరి కృపన్న ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇక్కడ గ్రామ పెద్దలు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా వేదిక ముందున్నోళ్ళు ఈరోజు డప్పుల కోలాటంతో పటాకులు కాల్చుకుంటే ఎంత సంతోషంగా పోయినామో కానీ మాదిగ పల్లెలు అంత సంతోషంగా లేవు ఈరోజు. దానికి కారకులు ఎవరు, దానికి కారణం ఏందని ఇక్కడ వేదిక మీద ఉన్నోళ్ళు వేదిక కింద ఉన్నోళ్ళు జరిగిన నష్టాన్ని ఒకసారి నెమరు వేసుకొని భవిష్యత్ కార్యాచరణని కూడా మళ్ళీ ఈదుమూడి నుంచే ప్రణాళిక యుద్ధంగా వెళ్ళుదామని కృపన్న పిలుపునిస్తే మేము ఎంతో వాయ ప్రయాసాలకు వచ్చి హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి మా అన్నదమ్ములు చాలామంది ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మీరు చదువుకున్నారా, మీరు పెద్ద ఇంజనీర్లా, మీరు పెద్ద డాక్టర్రా, మీరు అదా ఇదా అని చూడలేదు. కానీ మీరు చదువు వస్తా అని చూడలే. కానీ మీరు ఒక మంచి ఆశయాన్ని మొదలుపెట్టారు. ఆ ఆశయం ఈరోజు ఫలించింది. ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వాలు మనల్ని ఎట్లా అంటే వర్గీకరణ చేశాం అయిపోయింది అన్నట్టు మనల్ని పక్కన పడేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఏమున్నాయి, ఎంత ఇస్తుండ్రు అని దాని మీద మనం కార్యాచరణ చేసుకోవాలి. మనము ఈరోజు మనకు
ఫలితాలు ఏం కనబడుతున్నాయంటే, ఆ మనువాద పార్టీల ఫలితాలు ఏం కనబడుతున్నాయంటే, ఒక ఫలితం అంతా చూస్తే ఒక పద్మశ్రీ కనబడుతుంది తప్ప ఫలితం ఎక్కడ కనబడతలేదు. ఒక పద్మశ్రీ, ఒక ఊరేగింపు. కానీ ఇప్పుడు కృపన్ అన్నట్టు 11 మంది మరి ప్లేయర్లు ఉంటేనే క్రికెట్ నడుస్తుంది కదంటే 10 మంది ఇక్కడనే ఉన్నాం. మరి ఇక్కడ ప్లేయర్లమంతా ఆట ఆడిన వాళ్ళం, గ్రౌండ్లో యుద్ధం చేసిన వాళ్ళమంతా. ఎవరో ఒక్కరికి ఊరేగింపు కాదు, 10-11 మంది ఉంటేనే ఆట మజా నడుస్తుంది. అందుకని ఆట యుద్ధం మళ్ళీ ఈరోజు 31 ఏండ్లు దాటిపోయి 32వ ఏటలో కేక్ కట్ చేసుకొని మరి 33వ ఏటలో అడుగు పెడుతున్నప్పుడు మాదిగల అభివృద్ధి, సమాలోచన, రేపటి భవిష్యత్తు కార్యాచరణ చాలా నిర్దిష్టంగా ఉండాలని నేను ఈ సభ ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే మనము ఎన్నోసార్లు మోసపోయాం. మనం నమ్మిన నాయకులు కూడా మోసపోతూనే ఉన్నారు. కానీ ఇదే ఆనందం అని ఊరేగుతున్నారు. కానీ మళ్ళీ మోసపోక తప్పదని తెలియజేస్తూ 30 ఏళ్ల పోరాట ఫలితము ఎక్కడ కనిపించకుండా కూడా కనుమరుగు చేసే కుట్ర బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకని ఆ పాలక పార్టీలతోటి వంత పాడుతున్న వ్యక్తులు ఎవరైతున్నారో దాన్ని సమూలం మొత్తం నాశనం చేసి, మనము ఏదైతే కొమ్మూరి విజయ్ కుమార్ గారు, నేను 99లో ఇక్కడికి వచ్చిన, నా భర్త, మేమందరం పాదయాత్ర చేసినాం. మేము ఆ టైంలో వచ్చినప్పుడు కొమ్మూరు విజయ్ కుమార్ గారు మాకేమని సందేశం ఇచ్చిందంటే, ఇప్పుడు ఈ కనకారావు గారు చెప్పిన మొత్తం టోటల్గా చెప్పిండు ఎట్లా ఈ ఎంఆర్పిఎస్ పుట్టిందనేది. ఆయన ఆశయం ఏంటంటే, మనము రాజ్యాధికారం వైపు, కాన్షిరామిజం తీసుకొచ్చి రాజ్యాధికారం వైపు వెళ్ళాలి, అంతిమంగా వర్గీకరణ సాధించుకోవాలి అనే దాని మీద ఆశయంతో ఆయన మొదలుపెట్టాడు. కానీ ఆ ఆశయాన్ని, ఆయన ఆలోచనని, దాన్ని పదే అమ్ముకొని పాడు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ వ్యక్తులకు చోటు ఇవ్వకుండా రేపటి ఈ ప్రమాదం అంచుల్లోకి కులం పోబోతుంది. మనల్ని మసిపట్టి మనల్ని అన్యాయానికి గురి చేసిండ్రు. ఆ మోసంలో సంతోషం ఉందని ఊరేగుతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు లెక్కలు తెలుసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రభుత్వాలు కూడా ఎన్ని ఇస్తున్నారు, మేము చేసినాం వర్గీకరణని చెప్పుకుంటా కాదు, మనం లెక్కలు తేల్చుకోవాలని అనే దాని మీద కూడా బయటి రాష్ట్రాల నుంచి కూడా మన సోదర బంధువర్గం అంతా ఎక్స్పోర్ట్ అయ్యి ఇక్కడ వర్గీకరణ అయింది కదా 2 రాష్ట్రాలలో వచ్చి, వాళ్ళు కులం సర్టిఫికెట్లు తీసుకొని మన వర్గీకరణను కూడా దోసుకోవాలని ఒక ఎత్తుగడలో ఒక ప్రణాళిక జరుగుతుంది. దాన్ని కూడా పసిగట్టి మనము నాయకులుగా మనం దాన్ని ఎండగట్టాలనేది ఒక ఆలోచన. మన వాళ్ళని ఎన్నిసార్లు అవమానించినా, అన్యాయానికి గురి చేసినా అందులోనే ఆనందం ఉందని అవమానానికి గురి కావడానికి వెళుతున్నారు. అందులో మనం పడిపోకుండా ఈదుముడి అయ్యలు, ఈదుముడి అన్నలు, ఈదుముడి తమ్ములు మాకు దిశానిర్దేశం చేయండి. మా కృపన్న, మా బ్రహ్మన్న, మా వీరన్న, మా చిట్టిబాబు, మా 59 కులాల వెంకటేష్, మా పేరుపో వెంకటేష్ అన్న, కనకారావు అన్న, మా రాయకంటి రామదాస్ అన్న, మరి అనేక మంది ఇక్కడ మరి శాంతి కిరణ్ అనేక మంది, మరి ప్రభాకర్ గడయాదన్న, మహా వీళ్ళందరూ మామూలు కాదు, జిల్లాలను ఉరుకులు పెట్టించే నాయకులు, పల్లెలను, గూడాలు, మాది గూడాలను. అందుకని దీని మీద ఒక నిర్దిష్టమైన ఒక మంచి ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళాలని కోరుకుంటూ, పురుషులతో పాటు స్త్రీలు కూడా ఎంతో మంది ఈ పోరాటంలో, అన్న చెప్పిండి ఇప్పుడు కారుకు అడ్డం పడినదంటే నేను ప్రాణాలైనా అర్పిస్తాం, ఎస్సీ వర్గీకరణ సాధిస్తాం అనే దానికి నిదర్శనంగా నేను ఆనాడు సావడానికి సిద్ధపడి అదే రాయకంటి రామదాస్ అని వేసిన టీషర్టును నేను వేసుకొని స్పిరిట్ ఆఫ్ ఎంఆర్పిఎస్ అని నేను 2 తెలుగు రాష్ట్రాలు మాదిగ పల్లెలు అన్ని తిరిగినాయి. ఈదుముడి పెద్ద మనుషులు నన్ను చూసి, అమ్మ గొంతేమో మేరీ మాదిగగా వినబడుతుంది, మనిషిమేమో వేరుగా ఉన్నావంటే, అయ్యా నా పెళ్ళి అయింది, నేను చీరలో వచ్చినంటే నువ్వు డ్రెస్సులో ఉండవు బిడ్డ, అప్పుడు నువ్వే నాని. అక్కడ కూర్చున్న చాలా మంది నన్ను ప్రేమగా, ఆప్యాయతగా ఆ ఉద్యమ పేగుబంధం మమ్మల్ని కదిలించి ఎంతో ధైర్యాన్ని నాకు నేను ఉద్యమంలోకి వచ్చి నేను నా తల్లిదండ్రుల్ని కోల్పోయాను, వాళ్ళని చూసుకోలేక సమయాన్ని వాళ్ళకి ఇవ్వకుండా జాతే
మాదిగ జాతి గెలిపే నా గెలుపని నేను వచ్చాను. కానీ ఇక్కడ ఇంతమంది అయ్యల్ని, ఇంతమంది అన్నదమ్ముల్ని చూసి అక్క అంటే ఒక తల్లిగారింటికి వచ్చిన ఫీలింగ్ తోటే నేను తిరిగి మళ్ళీ నా తెలంగాణ ప్రాంతానికి వెళ్తాను. అక్కడ మళ్ళీ తిరిగి పోరాటం చేస్తాము. మీరు ఏమి దిశానిర్దేశం చేసినా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మన మాదిగల్ని, గూడాల్ని, గుడిసెల్ని మళ్ళీ అభివృద్ధి చేసే పనిలో కాన్షీరాం గారి ఆలోచన విధానాన్ని అమలు చేస్తాన్న కొమ్మూరి విజయ్ కుమార్ మాదిగ ఆలోచనని మనం అందరం ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మాదిగ స్త్రీగా నేను ముందు ఉండి ఆనాడు పనిచేస్తానని మేము విజయ్ కుమార్ గారికి మాట ఇచ్చాం. మధ్యలో మరి ఇంకా వర్గీకరణ కాలేదనే స్తబ్దత నిలిచింది. ఇప్పుడు వర్గీకరణ అయ్యింది. అయిన వర్గీకరణ ఫలితాలను పల్లెల్లో తీసుకెళ్లి ప్రచారం చేసి అది ఓటు పరంగా రాజ్యాధికారం వైపు కాన్షీరామిజం మనము విజయవంతం చేసడానికి మన ఓట్లు మనం వేసుకొని అధికారంలోకి వచ్చే ఒక స్వతంత్ర వేదికగా మనం అంతా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి, ఎందుకంటే సమయం చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ మాటలు చెప్పడానికి పోరాటంలో నేను 6 నెలలు సెంట్రల్ జైలు ఉన్నాను, 14 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగాను. నా భర్త నేను మరి 6 నెలలు సెంట్రల్ జైలు ఉన్నప్పుడు ఎవరు కూడా రాలేదు. కానీ ఒకరు అంటారు కదా, మనం నమ్మిన నాయకులే అమ్మకు అన్నం పెట్టనోళ్ళట చిన్నమ్మకు చేతి గాజులు ఇడిపించిందట, ఇడిపిస్తా అన్నాడట. అట్లా జైల్లోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని పరామర్శించిన వాళ్ళు ఈ జాతిని మిగతా కులాలను ఏం ఉద్ధారకం చేస్తారు. మాది కులానికి ఈరోజు ఇక్కడ లక్షల మందితో ఊరేగింపు పండుగ జరగాల్సి ఉండే, కానీ దానికి అడ్డుకట్ట వేసిన వచ్చిన 100-200 మంది అయినా 300-400 మంది అయినా 1000 జనాభా ఉన్న ఈదుమూడి మాదిగ గూడెం ఈరోజు లక్షల మందితో అనోడు 20 మందిని 70 లక్షల మందిని కదిలించినాం. ఈరోజు ఇక్కడున్న 1000 ఈదుమూడి మాదిగ కడపలను స్ఫూర్తిగా తీసుకొని మేము మొత్తం మళ్ళీ మాదిగ పల్లెల్ని తెలంగాణ 2 రాష్ట్రాల్లో కదిలించి ప్రపంచం మాదిగల ఐక్యత వర్ధిల్లాలనే పోరాటంలో మేము కూడా ముందుంటామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకు ధన్యవాదాలు, ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జోహర్లు మాదిగ అమర వీరులకు. అందరూ ఒకసారి అనండి, ఆకలి అవుతుంది, కోపం వస్తుంది, ఇంకా ఎప్పుడు ముగుతుంది. జోహర్లు మాదిగ అమర వీరులకు, జోహర్లు మాదిగ అమర వీరులకు. జై మాదిగ. దండోరా మాది గన్నల దండోరా, వెయ్యర దండోరా, మాది గన్నల దండోరా, వెయ్యి దండోరా, మాది గన్నల దండోరా, మాదిగా అక్కల దండోరా, మాదిగా తమ్ముళ్ళ దండోరా, వెయ్యర దండోరా, మాది గన్నల దండోరా. మాలోళ్ళు మా ఓళ్ళే, పగోళ్ళు కదపాలోళ్ళే, వాళ్ళ మాట వాళ్ళకిచ్చి మా మాట మాకియ్యమని మరి కయ్యానికి వస్తే ఎయ్యర వెయ్యర దండోరా, మాది గన్నల దండోరా, వెయ్యర దండోరా, మాది గక్కల దండోరా. మళ్ళా వేద్దామా? మనమంతా పిల్లలమా పులులమా? ఓకే, పులులు అన్నప్పుడు ఈదుమూడిలో ఏదైతే కారం చెడులో మనల్ని పిల్లులుగా చేసిన మనుషుల్ని వాళ్ళని కూడా మేల్కొల్పి రేపటి రాజ్యాధికారం కోసం మాదిగ ఉద్యమాన్ని మరో బలోపేతం చేద్దామని కోరుకుంటూ జై భీమ్.